ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్కి దగ్గర పడడంతో మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీకి సంబంధించిన న్యూ క్లిప్స్ని ప్రోమోస్ని వరుసగా రిలీజ్ చేస్తుంది. అలా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రిలీజ్ అయిన ఒక న్యూ క్లిప్లో ఈ మూవీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లాట్ ఒకటి రివీల్ అయింది. ఇది చూసిన చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ మార్వెల్ స్టూడియోస్ అనవసరంగా ఈ న్యూ వీడియోని రిలీజ్ చేశారేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఈ మూవీ టెస్ట్ స్క్రీన్స్ అప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ అండ్ కొన్ని సీన్స్ రివీల్ అయ్యాయి. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ క్లిప్లో షెలాబెల్ సిల్వర్ సర్ఫర్ ఎర్త్కి వచ్చి వారిని గెలాటస్ గురించి వార్న్ చేసిన తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ వారి వరల్డ్ని కాపాడుకోవడానికి గెలాటస్తో నెగోషియేషన్ చేయడానికి గెలాటస్ ప్లానెట్ అయిన టా2కి వెళ్తారు. అయితే వారు గెలాటస్ని కలిసిన తర్వాత అతన్ని చూసిన వారు భయపడతారు అండ్ వీరి నెగోషియేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. అండ్ అతని నుంచి తప్పించుకొని ఎర్త్కి తిరిగి వచ్చి ఇక్కడ వీరు ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక్కడ రీడ్ గెలాటస్ వారి ఎర్త్కి బదులుగా వారి కిడ్నీ అడిగినట్టుగా చెబుతాడు. గెలాటస్ రీడ్ రిచర్డ్స్ అండ్ సూ స్టామ్ల కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కావాలని కోరుకుంటున్నాడు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మార్వెల్ కామిక్స్లోని పవర్ఫుల్ క్యారెక్టర్స్లలో ఒకడు. ఇతను తన పవర్తో ఈవెన్ యూనివర్స్లని కూడా క్రియేట్ చేయగలడు. అయితే వీరు గెలాటస్ని మీట్ అయినప్పుడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఇంకా పుట్టలేదు. అతను సూస్టామ్ కడుపులోనే ఉంటాడు. లీక్ అయిన ప్లాట్ బట్టి ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ గెలాటస్ ప్లానెట్ అయిన టా2కి వచ్చినప్పుడు అక్కడున్న ఒక స్కానర్ ఆమె యొక్క బెల్లిని హైలైట్ చేస్తుంది. అండ్ సిల్వర్ సర్ఫర్ సూ వారిని గెలాటస్ దగ్గరకు తీసుకొని వెళ్తుందని అంటుంది. అండ్ వారు వెళ్ళే దారిలో చనిపోయిన వారి యొక్క ఫ్లెష్ అండ్ బోన్స్ ఒక కాలువలాగా ప్రవహిస్తూ ఉంటాయి. అండ్ వారు తన థ్రోన్ మీద కూర్చొని ఉన్న గెలాటస్ని మీట్ అవుతారు. అండ్ గెలాటస్ సూస్టామ్ కడుపులో ఉన్న బేబీని సెన్స్ చేసి ఆ బేబీని తనకిస్తే వారి వరల్డ్ని విడిచిపెడతానని మాటిస్తాడు. గెలాటస్ ఫ్రాంక్లిన్ తనని రీప్లేస్ చేయగలడని తన అంతులేని ఆకలిని ఏం చేయగలడని అనుకుంటాడు. అందుకే అతను ఫ్రాంక్లిన్ని కోరతాడు. ఇది లీక్ అయిన ప్లాట్లో ఉంది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ న్యూ వీడియోతో ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అయితే దీనికి ఒప్పుకొని ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఆ ప్లేస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఎస్కేప్ సీన్ని ఇంతకుముందు ఒక ఈవెంట్లో కొంతమంది ఆడియన్స్కి చూపించారు. దాన్ని బట్టి ఈ సీన్లో సిల్వర్ సర్ఫర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ని వెంబడిస్తుంది. అదే సమయంలో సూస్టామ్కి పెయిన్స్ వస్తాయి. వారి షిప్ని థింగ్ నడుపుతాడు. అండ్ జానీ స్టామ్ సిల్వర్ సర్ఫర్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈ సీన్ ఎండింగ్లో రీడ్ బెన్తో షిప్ని బ్లాక్ హోల్ వైపుగా తీసుకొని వెళ్ళమని చెప్పడంతో థింగ్ వారి స్పేస్ షిప్ని బ్లాక్ హోల్ వైపుగా తీసుకొని వెళ్తాడు. మేబీ ఇక్కడ వారు సిల్వర్ సర్ఫర్ని ట్రాప్ చేసి లేదా ఆమెను డిస్ట్రాక్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకొని ఎర్త్కి వచ్చి ఉండవచ్చు. ఈ ఎస్కేప్ సీన్కి సంబంధించిన షాట్ మనకు ఇంతకుముందు రిలీజ్ అయిన ఒక ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఈ న్యూ క్లిప్లో వారు అలా సిల్వర్ సర్ఫర్ నుంచి తప్పించుకున్న తర్వాత ఎర్త్కి వచ్చి ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ రిచర్డ్స్ వెనకాల మనకు సూస్టామ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని పట్టుకొని కనిపిస్తుంది. సో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ స్పేస్లో వారు సిల్వర్ సర్ఫర్ నుంచి తప్పించుకున్న తర్వాత పుట్టాడు. అలాగే ఇక్కడ ఒక రిపోర్టర్ గెలాటస్ని ఎలా డిఫీట్ చేయబోతున్నారో చెప్పమని అడిగినప్పుడు వారి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వారికి తెలుసు గెలాటస్ని వారు ఓడించలేరని. అండ్ ఈ షాట్లో సిల్వర్ సర్ఫర్ వారిని గెలాటస్కు పరిచయం చేస్తుంది. అప్పుడు గెలాటస్ యొక్క ఐస్ గ్లో అవుతూ వారి వైపుగా చూస్తూ మనకు కనిపిస్తాయి. ఈ షాట్ అయితే క్రేజీగా ఉంది. అలాగే ఇక్కడ రీడ్ గెలాటస్ ఎర్త్ని విడిచిపెట్టడానికి వారి కిడ్నీ అడిగినట్టుగా చెప్పినప్పుడు అక్కడున్న చాలామంది కూడా అతన్ని చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మీద కోపంగా కూడా ఉంటారు. లీక్ అయిన ప్లాట్ బట్టి ఈ సీన్ అప్పుడు అక్కడున్న ప్రజలు వారి చైల్డ్ని కాపాడుకోవడానికి ఈ ఎర్త్ మీద ఉన్న ప్రజలందరి ప్రాణాలు రిస్క్లో పెట్టినందుకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ని కోపడతారు. వారితో గొడవ పడతారు. అప్పుడు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎర్త్ని కాపాడడానికి వారి దగ్గర ఉన్న ప్లాన్ గురించి ప్రజలకు చెబుతారు. వారు ఈ ఎర్త్ని గెలాటస్ నుంచి కాపాడడానికి మరొక ప్లేస్కి టెలిపోర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ మూవీ ట్రైలర్స్లో మనం చూసిన ఈ పెద్ద డివైజ్లే ఈ ఎర్త్ని టెలిపోర్ట్ చేసే డివైజ్లు కావచ్చు. అయితే గెలాటస్ ఈ ఎర్త్ మీదకు వచ్చి ఫ్రాంక్లిన్ కోసం వెతకడం మనం రీసెంట్ ట్రైలర్స్లో చూసాం. కాబట్టి వారి ఈ ప్లాన్ వర్క్ అవ్వలేదని తెలుస్తుంది. ఈ సీన్లో కూడా ఒక రిపోర్టర్ ఆర్ వి సేఫ్ అని అడిగినప్పుడు రీడ్ ఐ డోంట్ నో అని సమాధానం ఇస్తాడు. అయితే మూవీ టెస్ట్ స్క్రీన్స్తో రివీల్ అయిన ప్లాట్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అవడం వలన ఈ మూవీ టెస్ట్ స్క్రీన్స్ తర్వాత ఈ మూవీకి సంబంధించి రివీల్ అయిన పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా 100% కన్ఫర్మ్ అవ్వచ్చని చాలామంది అనుకుంటున్నారు. లీక్ అయిన ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ లీక్డ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ బిల్డింగ్ అయిన బ్యాస్టర్ బిల్డింగ్ లోపల సూస్టామ్ ఫ్రాంక్లిన్ కోసం బుక్ చదువుతూ ఉంటుంది. అండ్ ఆమె
మరొక బుక్ తీసుకురావడం కోసం ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచెస్ పక్కన తన మాస్క్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆర్డీజే ఫేస్ని ఇక్కడ చూపించరు, కానీ అతని మాస్క్ని చూపిస్తారు. సూస్టామ్ ఫ్రీజ్ అవుతుంది. మేబీ డాక్టర్ డూమ్ ఆమెను ఫ్రీజ్ చేసి ఉండవచ్చు. అలాగే డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ని తీసుకుంటాడు. ఇది ఈ మూవీకి సంబంధించి లీక్ అయిన పోస్ట్ క్రెడిట్ సీన్. మూవీ టెస్ట్ స్క్రీన్స్లో లీక్ అయిన ప్లాట్ ఈ న్యూ వీడియో ద్వారా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ డాక్టర్ డూమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇది నిజమైతే ఆర్డీజే డాక్టర్ డూమ్ మనకు ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్లోనే కనిపించబోతున్నాడు అండ్ అతను ఫ్రాంక్లిన్ని కిడ్నాప్ చేయబోతున్నాడు. లీక్ అయిన డూమ్స్డే మూవీ ప్లాట్ బట్టి ఆ మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఫ్రాంక్లిన్ కోసం వెతుకుతూ ఉంటారు. గ్యాలక్టస్ నుంచి వారి ఎర్త్ని కాపాడుకోవడానికి వారు నిర్మించిన టెలిపోర్టేషన్ డివైస్లో మార్పులు చేసి వాటి ద్వారా ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఎంసీయూ ఎర్త్ 616 యూనివర్స్కి రావడాన్ని మనకు డూమ్స్డే మూవీలో చూపించవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.